నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నిక. అధ్యక్షుడిగా సంజీవ్ పాద్యం, వైస్ ప్రెసిడెంట్ గంధం చిరంజీవి ఎన్నిక. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ. ఆర్మూర్ పట్టణంలో గల ప్రెస్ క్లబ్ భవనంలో శుక్రవారం నిర్వహించిన నవనాథపురం ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నికల అధికారులు సుంకరి గంగామోహన్, యమ్మాజీ చరణ్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అధ్యక్షుడి బరిలో 3 అభ్యర్థులు నామినేషన్ వేయగా భారీ మెజారిటీతో సంజీవ్ పాద్యం గెలుపొందడం జరిగింది. ఉపాధ్యక్షుడిగా గంధం చిరంజీవి గెలుపొందారు. ప్రధాన కార్యదర్శిగా తమ్మి వినోద్, సంయుక్త కార్యదర్శిగా ముఖేష్, కోశాధికారిగా లిక్కి శ్రావణ్ కుమార్ ఎన్నికైనట్లు ఎన్నిక అధికారులు తెలిపారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలకు 100% ఓటింగ్ జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు సంజీవ్ మాట్లాడుతూ జర్నలిస్టు సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డితో కలిసి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. తన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్క క్లబ్ సభ్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. గెలుపోటములు పక్కన పెట్టి ప్రెస్ క్లబ్ సంఘటితానికి కృషి చేస్తానని పిలుపునిచ్చారు. ఉపాధ్యక్షులు గంధం చిరంజీవి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నన్ను వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్న నా తోటి మిత్రులకు ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు తెలిపారు. వైస్ ప్రెసిడెంట్గా క్లబ్కు సమన్వయం చేస్తానని పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అభ్యున్నతికి నూతన కార్యవర్గం నిబంధతతో కృషి చేస్తానని తెలిపారు. నూతనంగా గెలుపొందిన కార్యవర్గం సభ్యులకు పలువురు పాత్రికేయులు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే ఈ ఎన్నికలు ప్రజాగా సాగడానికి వారి శాశక్తుల కృషి చేసిన ఎలక్షన్ అధికారులు చరణ్ గౌడ్ గారు, డాక్టర్ గంగమోహన్ గారు, వారికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అలాగే నాతో పాటు ఎన్నికైన ముఖేష్, వినోద్, చిరంజీవి, లిక్కి శ్రావణ్కు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి అనుమతితోనే నేను ఏ పని చేసినా, ఏ అడుగు వేసినా మీ అందరినీ సహకారం తీసుకుని పనిచేసి పెడతా. అలాగే నా ఫస్ట్ ప్రయత్నం మన డబుల్ బెడ్రూమే కానీ, ఓపెన్ ప్లాట్సే కానీ గౌరవ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్న గారితో, అలాగే ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్న గారి ఇద్దరి సహకారం తీసుకొని మన జర్నలిస్టులకు నేను బ్రతుకున్నంత వరకు, నేను పదవులు ఉన్నా లేకున్నా, ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్ళినా మీ అందరి సహకారంతో, నా దేవుడి సహకారంతో నవనాథపురం తీసుకొని నేను జీవితాలు మార్చుకున్నది సభముఖంగా తెలియజేస్తాను. ఏ అపరాధం మీరు కాల్ చేసినా ముందుండే వ్యక్తిని గమనించి మీరు గెలిపించినందుకు మీ రుణం ఇప్పటికీ నేను తీర్చుకోలేను. దయచేసి అందరి సహకారం నాకు అందించాలని మీ అందరూ నేను చెప్తున్నా. ఈ చిన్న ఉపన్యాసాన్ని నాకు అందరికీ నా మనస్ఫూర్తి చెప్తాను. అలాగే వారికి నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తున్నాను. ఎందుకంటే నాపై ఇంత నమ్మకం పెట్టుకొని నాకు ఓటేసి నన్ను గెలిపించినందుకు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన ఎలక్షన్ ఆఫీసర్ అయినటువంటి గంగమ్మన్ అన్న గారికి, అలాగే చరణ్ గౌడ్ అన్న గారికి ఎటువంటి ఆటంకాలు, ఎటువంటి తప్పులు జరగకుండా ఈ యొక్క ఎలక్షన్ని మంచి ప్లాట్ఫామ్ మీద నడిపించి తీసుకొచ్చి ఇంత విజయం సాధించి ఇప్పుడు ఈ విధంగా చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే గతంలో అయినా ఇప్పటికైనా ఎప్పటికైనా ఓటింగ్ ఉంటుంది. ఆ ఒక నమూనా ఎట్లా, ప్రణాళిక ఎట్లా తయారు చేయాలి, అది ఏ విధంగా వెళ్ళాలి అని గొప్ప ఆలోచనతో అది ముందరికి నడిపినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు. అలాగే నాపై నమ్మకం వచ్చి ఉపాధ్యక్షుడిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే ఓటమి గెలుపు అనేది సహజం. ఈరోజు కాకుండా రేపటి ఘన విజయం సాధించవచ్చు. వారు నా పోటీ చేసిన వారికి కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నా.
ఎందుకంటే ఒకరికి ఒకరు పోటీ ఉంటేనే ఒకరికి ఇంకొకరికి విలువ అనేది తెలుస్తుంది. దయచేసి వాళ్ళు ఎవ్వరు అన్నదిగా భావించకుండా ఈ పోటీలో పాల్గొన్న సభ్యులందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే అన్న ఇప్పుడు నూతన కార్యవర్గం అధ్యక్షులు మన సంజీవన్న గారికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే తన అధ్యక్షతన మేము పనిచేస్తున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకోటి ప్రతి ఒక్కరికి ఈ సమావేశంలో ఈ ఓటింగ్ ప్రతి 100% ఓటింగ్ ప్రతి ఒక్కరు ఓటేసి 100%గా సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరు ఆ ఓటును సద్వినియోగం చేసుకున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన ఇప్పుడు నూతన కార్యవర్గానికి మన ముఖేష్ అన్నకు, తమ్మి వినోద్ అన్నకు, సంజీవ్ అన్నకు అండ్ లిక్కి శ్రవణ్ అన్న గారికి కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్.